నమస్తే. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి, ఇది మా ప్రభుత్వం, మీరేం చేస్తారో చేసుకోండి, ఏం పీకుతారో పీక్కోండి అని అన్నాడు అని చెప్పేసి సాక్షి టెలివిజన్లో వస్తుంటే చూసా. ఇప్పుడే సాక్షి టీవీలో చూసిన. ఓకే, ఆయన వైఎస్ఆర్సిపి నాయకుడు నారాయణ స్వామి గారు ఒక ఫోన్లో ఇలా చూపించాడు అనమాట. చూడండి, అతను అంటున్నాడు అంటే అంత క్లారిటీ లేకపోయినా, బట్ ఆయన చూపించాడు అంటే అనే ఉంటాడు. ఎవరో ఒక అతను నేనే కాల్చాను, ఏం పీకుతారు పీక్కోండి అంటున్నాడు అని చెప్పేసి డైరెక్ట్గా నారాయణ స్వామి గారు చూపిస్తున్నారు. దాంట్లో అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి తగలబెట్టిన వాళ్ళు అక్కడికి వచ్చి పోలీసులు, మేము యాక్షన్ తీసుకుంటాము, కేసు పెడతాము, మీరు లేచేయండి, మీరు వెళ్ళండి, గొడవ చేయకండి, అది ఇది అని చెప్పేసి పోలీసులు కౌన్సిలింగ్ సెషన్ పెట్టినట్టుగా రోడ్డు మీద ఒకటైతే అర్థమైంది. ఇక్కడ మేము అనేది ఏంటంటే, పోలీసులు ఎలాగే కేసు పెడతారో, కేసు పెట్టి దాన్ని తీసి పక్కన నూగుతారు. అది ఇక తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం కార్యకర్తలని ఎవడు కేసు పెట్టేది, ఎవరు పెడతారు, ఎవరు పెట్టరు. ఓకే, సాక్షాత్ హోమ్ మినిస్టర్ మళ్ళీ దళితురాలు అంబేద్కర్కి సపోర్ట్గా ఎప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కదా, తెలుగుదేశం, టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి 3 పార్టీల్లో ఉన్నటువంటి దళిత రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ టైంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఇది మాట్లాడతారు తప్ప అంబేద్కర్ విగ్రహాలు కూలినప్పుడు, అంబేద్కర్ సంబంధించిన అవమానం జరిగినప్పుడు, అంబేద్కర్ విగ్రహాలకు చెప్పులేసినప్పుడు, ఎస్సీ ఎస్టీ ఫండ్ని డైవర్ట్ చేసినప్పుడు అప్పుడు మాత్రం వీళ్ళు రారు. ఎందుకు రారు? అది రావాలంటే వాళ్ళ పార్టీలు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, ఏ పొలిటికల్ పార్టీలన్నీ అంతేవండి. పొలిటికల్ పార్టీలు ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళు, ఆ అధికారులు పార్టీలో ఉన్న వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప అంబేద్కర్ విగ్రహానికి అండగా రావడానికి ముందుకు రారనమాట. సబ్జెక్టులు అనేవి వాళ్ళు నిర్ణయించరు. అది అంబేద్కర్ కోసం కొట్లాడాలా లేదంటే రిజర్వేషన్ కోసం కొట్లాడాలా అనేది సబ్జెక్ట్ వాళ్ళని పార్టీలు డిసైడ్ చేస్తారు. వాడు ఒక పార్టీ చెప్పిన సబ్జెక్ట్ మీద వాడు వచ్చి బయట మంచి మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడటానికి వీలు లేదు. అది ఒకటైతే అర్థమైంది. మేము అనేది ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చూసి ఆయన చచ్చిపోయి 70 సంవత్సరాలకు కూడా మీకు పైనుంచి కింద కారుతుందంటే ఏమనాలి మిమ్మల్ని? ఎందుకంటే అంత భయం అంబేద్కర్ అంటే? ఒక అంబేద్కర్ విగ్రహాన్ని చూసే మీరు భయపడుతున్నారు అని అంటే, చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని మీద చెప్పులేసి, రాళ్ళేసి, తగలబెట్టి, అంటే ఆయన చచ్చిపోయి 70 సంవత్సరాలు అయినా కూడా మిమ్మల్ని భయపెడుతున్నాడంటే ఇంకా అంతకంటే గొప్ప వ్యక్తి ఎవడని ఉంటాడు ఈ ప్రపంచంలో? అంతే కదా. ఆయన చనిపోయి 70 సంవత్సరాలు అయిపోయింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే ఆయన ఇంకా చనిపోలేదని అర్థం. విగ్రహం చూసే భయపడుతున్నారు కదా మీరు. విగ్రహాన్ని చూసే మీకు కోపం, ద్వేషం, అసూయ, చెప్పులేయాలి, రాళ్ళు వేయాలి, పగలగొట్టాలి, అంబేద్కర్ విగ్రహం తగలబెట్టాలి, అంత కోపం, ద్వేషం రగిల్చగలిగాడు అని అంటే ఆయన చేసినటువంటి పని మామూలు పని కాదని అర్థం. నార్మల్గా కోపం వచ్చేది ఎవరికైనా సరే. ఎందుకంటే ఆయన నార్మల్ బద్దలు కొట్టింది ఏం బద్దలు కొట్టాడు అనుకున్నాం? కుల గోడ అనేటువంటి దాన్ని బద్దలు కొడతా అన్నాడు. కుల గోడల్ని బద్దలు కొడతా అన్నాడండి. మనుధర్మ శాస్త్రాన్ని బద్దలు కొడతా అన్నాడండి. కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థను బద్దలు కొడతా అన్నాడు. ఎన్ని బద్దలు కొడతానంటే ఉన్నత కులస్తులకి, అగ్రవర్ణాలకి కోపరాదా? ఏమంటే రాజకీయాలు గొడవలు ఉంటే మీరు కొట్టుకు చావాలండి. ఒక 2-3 పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ కొట్టుకుంటే కొట్టుకోవాలి, వైసీపీ, టీడీపీ కొట్టుకుంటే కొట్టుకోవాలి, లేదంటే జనసేన, వైసీపీ వాళ్ళు కొట్టుకోవాలి, లేదంటే కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు కొట్టుకోవాలి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ఇవి ఆంధ్రప్రదేశ్లో. మధ్యలో అంబేద్కర్ ఏం చేశాడండి? మధ్యలో అంబేద్కర్ ఏం చేశాడు? అంబేద్కర్ మీకేం అడ్డం వచ్చాడు? అంబేద్కర్ని తగలబెట్టేంత కోపం ఏంటి? అంబేద్కర్ విగ్రహాలను పడగొట్టే కోపం ఏంది? అంబేద్కర్ విగ్రహాల మీద చెప్పులు విసిరే కోపం ఏంటి మీకు? ఏమి లేవు ఇక్కడ. పొలిటికల్ పార్టీలు అయితే వైసీపీ మీద కోపం ఉంటే జగన్ గారి యొక్క పోస్టర్ల మీద రాళ్ళేసి ఉండేవాళ్ళు. టీడీపీ మీద కోపం ఉంటే లోకేష్, చంద్రబాబు నాయుడు పోస్టర్ మీద, జనసేన మీద కోపం ఉంటే జనసేన పవన్ కళ్యాణ్ పోస్టర్ల మీద రాళ్ళు పేడేసేవాళ్ళు. లేదంటే బీజేపీకి సంబంధించిన కోపం ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించిన మోడీ గారు, రాహుల్ గాంధీ యొక్క పోస్టర్ల మీద రాళ్ళు, మట్టి, టమాటాలు ఇసురుకునేవాళ్ళు.
మధ్యలో అంబేద్కర్ మీద విసిరారంటే ఇది పార్టీలకు సంబంధించదు, కుల వ్యవస్థ, కోపం వీళ్ళకి. అంబేద్కర్ అనే వ్యక్తి మీకు అడ్డం వచ్చిందంటే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ వాడు ఎవడు అంబేద్కర్ విగ్రహం మీద రాయాడు కదా, ఎవడేస్తాడు? ఎస్సీ ఎస్టీ బీసీలు కాకుండా అంబేద్కర్ విగ్రహం మీద రాయేసేవాడు ఎవరు? వాళ్ళే వేస్తాడు. ఎవరికైతే కులం అనే కోపం ఉందో, ద్వేషం ఉందో, ఎస్సీ ఎస్టీలు అంటే దేశం అసూయ ఉందో వాళ్ళే వేస్తారంట రాళ్ళు అంబేద్కర్ విగ్రహాల మీద. ఎవరేస్తారు? సో సర్ప్రైజింగ్ అండి అది. మధ్యలో అంబేద్కర్ విగ్రహాలను తగలబెట్టాల్సినంత దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన ఎందుకు? ఆయన ఏం చేశాడు? ఆయన ఏమన్నా ఎక్కడో పోనీ అదేమన్నా విగ్రహం రోజు తిరుగుతుందంటే మీ కాలనీలోకి తిరుగుతుంటే ఇదిగోండి ఇతను రోజు వచ్చి చెప్పులు వేసుకొని మా కాలనీలో బురద చేస్తున్నాడని అనుకోవచ్చు. ఎక్కడో విగ్రహాన్ని స్థాపించి ఆ విగ్రహం అక్కడే ఉండిద్ది కదా, అది ఒక ఇంచు అడి జరగదు ఇడి జరగదు. ఆ విగ్రహం మీద మీకేమటం వచ్చి పగలగొట్టారు, ఏమటం వచ్చి రాళ్ళు వేశారు, ఏమటం వచ్చి అతని మీద కాల్చాల్సిన అవసరం ఏముంది? ఒక నిలబడ్డ విగ్రహం మీద ద్వేషం, అసూయ, కోపం, దుర్మార్గమైనటువంటి ఆలోచన వచ్చిందంటే ఆయన చేసినటువంటి విప్లవాత్మకమైన సంస్కరణలు వీళ్ళని ఇప్పటికి కూడా నిద్రపోనిట్లేదని అర్థం. ది గ్రేట్ వర్క్స్ డన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేకింగ్ దిస్ పీపుల్ స్లీప్లెస్. అంతే కదండి అర్థం. వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు ఎవరైతే అంబేద్కర్ విగ్రహం మీద రాళ్ళు వేశారో, విగ్రహం మీద తగలగొట్టారో, చెప్పులు వేశారో, ఏం జరిగిందో తెలియదు అక్కడ, ఎవరైతే పగలగొట్టారో వాళ్ళని మీరు సిన్సియర్గా అరెస్ట్ చేసి దళిత సమాజానికి మీరు చూపించకపోతే, ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఈజ్ ఎ గ్రేట్ డ్యామేజ్ అండ్ ఇన్జస్టిస్ యువర్ డన్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నాట్ టు అండ్ ది ఎంటైర్ దళిత కమ్యూనిటీ. మళ్ళీ పేరుకి అంటారు అంబేద్కర్ని దళితులకే సంబంధించినోడు కాదు, అంబేద్కర్ అంటే అన్ని కులాలకు సంబంధించినోడు, రాజ్యాంగ సంస్కర్త అని చెప్పి సుధారం మొత్తం చెప్తారు. వచ్చి అంబేద్కర్ జయంతి రోజు వీళ్ళు రోజు మొత్తం చెప్తారు మా అందరికి సంబంధించినోడని. మరి ఇప్పుడు విగ్రహాలు తగలబడితే అక్కడికి నిలబడి కూర్చొని కొట్లాడుతుంది దళితుడు. ఎవడు రాలేదే? అంబేద్కర్ అందరికి సంబంధించినోడు కదా. ఎందుకు దళితులు వచ్చి అక్కడ దళిత సంఘాలు గొడవ చేస్తున్నాయి? రెడ్డి సంఘాలు ఎందుకు గొడవ చేయలేదు? కమ సంఘాలు ఎందుకు చేయలేదు? బ్రాహ్మణ సంఘాలు ఎందుకు గొడవ చేయలేదు? టీడీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు అంబేద్కర్ మావాడు, అంబేద్కర్ వాది అంటున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు వచ్చి అక్కడ ధర్నా చేయట్లేదు? ఎందుకు చేయట్లేదు? టీడీపీ వాళ్ళు మా అంబేద్కర్ అన్నారు కదా, టీడీపీ వాళ్ళు వచ్చి ఎందుకు ధర్నా చేయట్లేదు? అక్కడ వచ్చింది ఎవరు? నారాయణ స్వామి అని ఒక దళితుడు, అక్కడ ఉన్నటువంటి కొన్ని దళిత సంఘాలు కూర్చొని మాట్లాడుతున్నాయి అక్కడ. అంటే వీళ్ళెవరికి కూడా అంబేద్కర్ మీద ప్రేమ లేదు, తొక్క లేదు, తోలు లేదు. వీళ్ళూరికే రాజకీయాల కోసం రాయటం, వాళ్ళ ప్రసంగాలు వేయటం, మనం భజన చేసేంత వరకు, మనం వాళ్ళ యొక్క వెంటబడేంత వరకు ఇది తప్పదు. మీరు భరించండి. సరే, మీరు భరిస్తే భరించారు. చనిపోయిన మహానుభావుడు అంబేద్కర్ గారు ఏమడం వచ్చాడండి మీకు? ఆయన్ని తగలబెట్టాల్సిన అవసరం ఏంటి? అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టాల్సిన అవసరం ఏంటి మీకు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, we are sincerely requesting you, catch the person who set fire of Ambedkar statue immediately and show to the public that we arrested this person. Otherwise, మీరు దళిత జాతికి, అంబేద్కర్ జాతికి, అంబేద్కర్ వారసులైనట్టు మాకు తీవ్రమైన అన్యాయం చేసినట్లు లెక్క. మేము ఈ యొక్క కూటమి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. ఇది ది ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, చాలా రాష్ట్రాల్లో, మన వేరే నార్త్ ఇండియాలో ఒక రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహం మీద చెప్పులు వేసిపోయాడు అర్ధరాత్రి వచ్చి. ఏం పోయే కాలం ఆయన ఏం చేశాడు? అంబేద్కర్ ఏం చేశాడు? చెప్పులు వేసిపోయారు వచ్చి. ఇంకోసారి పగలగొట్టి తీసుకెళ్ళి బురదలో పడేశారు విగ్రహాన్ని తీసుకెళ్ళి. చూడండి, ఇక్కడ అంబేద్కర్ స్మృతి వనము జగన్మోహన్ రెడ్డి గారు 300-400 కోట్లు పెట్టి అక్కడ ఒక విగ్రహం పెడితే అర్ధరాత్రి వచ్చి ఆ జగన్ పేరుని చెక్కేసిపోయారు. జగన్ మీద కోపం ఉందని చెక్కేసిపోయారు. నువ్వు జగన్ మీద కోపంతో జగన్ పేరు చెక్కేసిపోతే అక్కడ విగ్రహం అంబేద్కర్ది కదా. ఇది సో సాడ్ థింగ్. ఇది అంటే మినిమం బేసిక్ మనోభావాలను కూడా అర్థం చేసుకోకుండా అంబేద్కర్ అందరూ వాడు అని చెబుతారు. కానీ పాప కష్టం వచ్చినప్పుడల్లా నొప్పి వచ్చేది మొత్తం దళితులకి. పాపం వీళ్ళే వచ్చి అక్కడ అంబేద్కర్ దగ్గర గొడవ చేయాలి. పార్టీలు రావు, ఎవడు రాడు, వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చి నేను గొడవ చేయాలి.
ఓకే, పొలిటికల్ బెనిఫిట్ లేకపోతే ఎవరు రావు, మీడియా ఛానల్స్ కూడా రావు. అక్కడ సాక్షి ఒక్కటి పట్టుకొని ఏదో ధర్నా చేస్తున్నారు. సాక్షి ఒక్కటి పట్టుకొని ఏమని చెప్పండి, సాక్షి టీవీ ఛానల్ ఒకటి కనబడుతుంది అక్కడ. ఈ మధ్యలో మరి ఎల్లో మీడియా ఛానళ్ళు, విప్లవాత్మకమైన ఛానళ్ళు, మన ఎవరో షర్మిల గారు ఏదో గుళ్ళు మీద ఉంటే లైవ్ల మీద పెట్టి గంటల తరబడి లైవ్లు పెట్టి అవే ఛానల్స్, ఒక్క ఛానల్ కూడా ఇప్పుడు ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర లేవు. అంటే అర్థం, యూ వాల్యూ ద టెంపుల్ మోర్ దాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ. అంతే కదా అర్థం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే కూడా గుడికి ఉన్నటువంటి వాల్యూ అంబేద్కర్కి లేదు, అంబేద్కర్ విగ్రహానికి లేదు అని అర్థం. ఒక గుడికి హిందువులుగా మీరు ఎంత గౌరవిస్తారో మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహము అంతకంటే పవిత్రమైంది అని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ నాట్ అండర్ వాల్యూయింగ్ ద టెంపుల్, ఐఎమ్ మేకింగ్ ది స్టాచ్యూ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాజ్ ఈక్వల్ యాజ్ ద టెంపుల్ టు యూ. మీకు ఏదైతే టెంపుల్ ఎంత పవిత్రమైందో, చర్చ్ ఎంతమంది పవిత్రమైందో, మసీద్ ఎంత పవిత్రమైందో, అంబేద్కర్ యొక్క విగ్రహం మాకు అంత పవిత్రమైంది. అది దాని మీద తగలబెట్టిపోతే ఒక్క మీడియా ఛానల్ లేడు అక్కడ, ఒక్క మీడియా ఛానల్ లేడండి అక్కడ. చూపించట్లే కూడా వాళ్ళకి ఏం పని. మీడియా ఛానల్ వాళ్ళ దళితులవే మీడియా ఛానళ్ళు. ఎవరైనా మీడియా ఛానళ్ళు వాళ్ళు ఎందుకు చూపిస్తారు? ఐఎమ్ రిక్వెస్టింగ్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ప్లీజ్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ ఆన్ ది అంబేద్కర్ స్టాచ్యూ. ఇంకా vandalizers, that's all what I can do say. Thank you, నమస్కారం.